ఇతని పేరు దాసరి రాము. వైసీపీ ముసుగులో ఉన్న కాపుకుల నాయకుడు. అతను ఏమంటున్నాడో ఒకసారి మీరు చూడండి. మొన్న ఈ మధ్య టీడీపీ కార్యకర్త వీరయ్య చౌదరి గారు ఎవరు చనిపోతే ₹1 కోటి డబ్బులు ఇచ్చారు కదా. మీ చౌదరి గారు అని చెప్పి ఆ రోజు దూరం రాలేదు నీకు? ₹1 కోటి, డైరెక్ట్ ₹1 కోటి. మీరు ఇప్పుడు ఇచ్చినంత డబ్బుగా మీరు ఇచ్చినంత 20 లక్షలు. ఆల్రెడీ మేము 12 లక్షలు మేమే ఇచ్చాం కుటుంబాల కాపు సంఘంలో. ఈ రోజు మళ్ళీ డబ్బు ఇవ్వడానికి కూర్చున్నాం. ఈ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే ఆర్థిక సాయం చేయడానికి అందరం కలిసి. చూశారు కదా, వాస్తవానికి టీడీపీ ఈ వీరయ్య చౌదరి కుటుంబానికి రూపాయి కూడా ఇవ్వలేదు. కేవలం కాపులను రెచ్చగొట్టేందుకు, కాపులను టీడీపీకి దూరం చేసేందుకు జగన్ ప్రణాళిక ప్రకారం కాపుకుల నాయకుడిగా చెప్పుకుంటున్న దాసరి రాము మాట్లాడాడు. ఆ మాటలను వైసీపీ వారు విపరీతంగా ప్రచారం చేస్తూ విద్వేషాలు పెంచుతున్నారు. ఇక విషయంలోకి వెళ్తే, కందుకూరు సమీపంలోని రాళ్లపాడులో ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య జరిగిన గొడవ చివరకు హత్యకు దారితీసింది. వీరి మధ్య జరిగింది కుల గొడవ కాదు, పార్టీ గొడవ కాదు, కేవలం వ్యక్తిగత గొడవే. కానీ మరణించిన కుటుంబాన్ని 10 రోజుల తర్వాత జగన్ ఆదేశాల మేరకు దాసరి రాము మరికొంతమంది కాపు నాయకులను తీసుకుని వెళ్లి పరామర్శించాడు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కాపులు కమ్మల మధ్య చిచ్చు పెట్టేందుకు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడు. ఆ వీడియో చూడండి. మిమ్మల్ని ఏర్పాటు చేయడానికి, మిమ్మల్ని నిర్మాణం చేయడానికి మేము కాపులం కావాలా? మీ కమ్మోళ్ళకి, మీ టీడీపీ పార్టీకి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి మీరు ఊళ్ళో వదిలిపెట్టి పారిపోయి పెళ్ళాల పక్కలో ఇక్కడ దాంకొని దుప్పట్లో దాంకొని. వాస్తవానికి వీరయ్య చౌదరికి రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ కాపు బాధిత కుటుంబానికి 18 లక్షల సాయం, 10 ఎకరాల పొలం సీఎం చంద్రబాబు ఇచ్చారు. అయినప్పటికీ ప్రజల మధ్య విద్వేషాలు నూరుపోయడానికి వీరయ్య చౌదరి అన్న పేరులో చౌదరి అని ఉండడంతో దాసరి రాము మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి అసత్య ఆరోపణలతో విద్వేషాలు నూరిపోస్తున్నారు. విభజన వల్ల నష్టపోయిన మన రాష్ట్రాన్ని బాగు చేసుకునేందుకు అందరూ కలిసికట్టుగా ఏర్పాటు చేసుకున్న కూటమి ప్రభుత్వం ఎంతో అద్భుతంగా అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులను ఆకర్షిస్తూ, కష్టపడుతూ పెట్టుబడులు తెస్తూ, ఉద్యోగాలు కల్పిస్తూ, సంక్షేమాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఆ కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈరోజు ఇలాంటి కాపు నాయకుల ముసుగులో ఉన్న వ్యక్తులతో జగన్ మాట్లాడించడం చాలా బాధాకరం. వైసీపీ ముసుగులో ఉన్న దాసరి రాము లాంటి కోవర్టులతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు కూటమి కార్యకర్తలంతా విన్నవించుకుంటున్నారు.